అంతేనా 4. అది ఇదే బిల్డింగ్ ఇదే ఆడిటోరియం అమరావతిలో కట్టాలంటే 20,000 ఇంటూ 20,000 స్క్వేర్ ఇంటూ 20,400 41 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కడ 4 కోట్ల రూపాయలు అయిపోయే బిల్డింగ్ ఎక్కడ అదే బిల్డింగ్ 41 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉన్నారు. చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా. ఈ మాదిరి స్క్వేర్ ఫీట్ కు 20,400 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఏది అవినీతి ఏంటి అన్యాయం అంటే దానికి జవాబు చెప్పరు. కారణం జవాబు లేదు కాబట్టి. అమరావతిలో మీరు కట్టే భవనాలకు అద్దాలకు ఏదైతే ఖర్చు అవుతుందో ఆ అద్దాలకు అయ్యే ఖర్చుతో పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ చేయొచ్చు. దానికి సమాధానం లేదు కాబట్టి ప్రతిదాడి. ఆరోగ్యశ్రీ అమల్లో లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ గురించి అడిగితే సమాధానం చెప్పరు. ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలు సర్టిఫికేట్లు డబ్బులు కట్టి మరీ తెచ్చుకుంటారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే సమాధానం చెప్పరు. మొన్న మన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేసినాం. ఎన్నికలప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం చెప్పింది, ఈ పార్టీలన్నీ కూడా చెప్పినాయి. తెలుగుదేశం పార్టీ చెప్పింది, ఏమని చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఏదైతే ఉంటాయో పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఆ పన్నులు తగ్గిస్తాం, తద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. ఎన్నికలు అయిపోయినాయి. మనం ప్రశ్నించినాం, మనం నిరసన కూడా చేసినాం. ఏమైనా జవాబు చెప్పినారు ఇప్పటిదాకా? ఒక్క మంత్రి చెప్పడు, ఒక ముఖ్యమంత్రి చెప్పడు, ఒక నాయకుడు ఏ ఒక్కడు కూడా ప్రజా సమస్యలను మనం లేవనెత్తితే జవాబు చెప్పే దిక్కే లేదు. ఇంకా సూపర్ 6 సూపర్ 7 గురించి మనం ప్రస్తావిస్తున్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగులు గుర్తిస్తామని 50 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రైతు భరోసా రావడం, మహిళలకు 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీ అమలు కావడం. ఇవన్నీ మనం ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దీనికి జవాబులు లేవు కాబట్టి జవాబులు చెప్పరు. కేవలం వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎదురుదాడి, ప్రతిదాడి, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళు ఎంచుకున్న దాడి. కేవలం మనం మీరిచ్చిన హామీలు ఇవి అమలు చేయండి, మీరు చేస్తున్న తప్పులు ఇవి సరి చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే వాళ్ళు స్వర్గీయ రాజారెడ్డి గారి గురించి మాట్లాడతారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, లేదా గొడ్డలి పార్టీ గొడ్డలి ప్రభుత్వం అంటారు. అసలు బుద్ధుందా చంద్రబాబు నాయుడు గారికి? నిజంగా వివేకానంద కేసులో తానే గొడ్డలు తీసుకొని నరికినానని చెప్పి, నరికి చంపానని చెప్పి దస్తగిరి అనేవాడు అనేక ఛానళ్లలో టీవీల ముందుకు వచ్చి చెప్పినాడు. అతన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తా అనేది మీ ప్రభుత్వము, మీ పార్టీ వాళ్ళు. మరి ఏ రకంగా గొడ్డలి పార్టీ మాదైతుంది, గొడ్డలి పార్టీ మీదైతుంది? గొడ్డలతో తానే నరికినానని చెప్పి ఏదైతే దస్తగిరి ప్రచారం చేసుకున్నాడో అతన్ని నెత్తి మీద పెట్టుకొని మీరు ఊరేగిస్తారు. వెన్నుపోటు పార్టీ మీదే. తండ్రి లాంటి మామూలు వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్నాం. ఏ రకంగా కూడా నైతికంగా మన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు చేతిలో ప్రభుత్వం ఉంది, చేతిలో పోలీసులు ఉన్నారు, చేతిలో అధికార యంత్రాంగం ఉందని చెప్పి నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఘోరంగా నిజంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా మాట్లాడారో మీరు చూస్తారు. ఓ పక్క ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్లో మాట్లాడతారు, ఓ పక్క మంత్రులు మాట్లాడతారు, ఇంకా వాళ్ళు సరిపోయినట్టు ఈ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. వీళ్ళు కూడా మాట్లాడేది వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ 2 నెలల్లో పులివెందులకు కన్నం వేసేసినారు. వీళ్ళు మొత్తం వెరైటీస్ దోపిడీనే, ఇసుకే దోపిడీనే. ఏ వదిలిపెట్టారు వీళ్ళు? మక్కా చూద్దాం ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉన్నారు. పేదల భూముల డీకేటీ భూముల పైన వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా లిటిగేషన్ పెట్టడం, డబ్బులు ఎత్తడం, ఇష్టం వచ్చినట్టు ఈ ఊరి మొత్తానికి కన్నం వేసేసినారు. ప్రజలు వీళ్ళ చేతిలో అధికారం పెడతారు. ఇంత దూరంగా వీళ్ళ పరిపాలన ఉంది. ఏ ఒక్క సమస్య అయినా పట్టించుకుంటున్నారా అని చెప్పి అడుగుతారు. అరటి చెట్లు రిపీటెడ్ గా పడతా ఉన్నాయి. మన లింగాల మండలంలో, వేముల మండలంలో, సింహాద్రిపురం మండలంలో, వేపల మండలంలో అరటి అపారమైన నష్టం ఉంది. మరి ఏమైనా అరటికి ఇప్పటి వరకు పంటల బీమా ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి? అరటికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తారు కదా. మార్చి 22, 2025లో జరిగిన నష్టానికి ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ రోజు వరకు పంటల బీమా లేదు. ఏ ఒక్క ప్రజా సమస్య, ఈ ఊరు అభివృద్ధి పైన ఎటువంటి
ప్రయత్నం చేయడం కాదు ఈ ఊరి అభివృద్ధి పైన. సో పులివెందుల అభివృద్ధి పైన మీరు ఎటువంటి ప్రయత్నం చేయరు. ఈ నియోజకవర్గంలోని ప్రజలకు రైతాంగానికి మేలు చేసే విషయంలో ఎటువంటి ప్రయత్నం చేయరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే రాజకీయంగా మీకు పదవులు వస్తాయని ఒక భ్రమలో ఒక భావనలో మీరు బతుకుతా ఉన్నారు. కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో కసిగా రగిలించినాయి. మీ మాటకు ప్రతి మాటకు జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు అనే లెవెల్లో మాట్లాడినాడు. నీ గురించి అట్లా మాట్లాడడానికి నాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ ఊరి కన్న వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడి నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు. పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకాయండి. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామాలు చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆడ చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావడం. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందులకు ఏ స్థాయిలో కన్న వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాను. మీకు వెళ్ళారా మేము ప్రతిరోజు చూస్తాను. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోరు. వేముల మండలం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్స్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో వేముల మండలం వాళ్ళంతా కూడా గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు పెద్ద విశ్లేషకుడైనా. ఆయన ఏమంటాడు, మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టాం కాబట్టి మనకు వల్ల ఓటేయాలంట. ఆయన నీ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు. నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేస్తావు. నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉంటుందని చెప్పి మనవి చేస్తూ తప్పకుండా ప్రజల చేత నీకు బుద్ధి చెప్పించే కార్యక్రమం కూడా తప్పకుండా ముందు రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా తప్పకుండా తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకు దయచేసి కూడా ఎవరు కూడా నొప్పికి గురి కావద్దు. ఆయన మాటలు చూసినప్పుడు అదేవిధంగా వేముల మండలం నాయకులు మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు కూడా కొంచెం నొప్పి తగిలింది. దయచేసి కూడా ఈ నొప్పిని ఈ అవమానాన్ని ఓపికతో భరిద్దాము. మన టైం తప్పకుండా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈ ఊరికి మంచి చేసి సమాధానం చేద్దాం. మనం ఎక్కడ మన టైం వచ్చినప్పుడు కక్షలు కార్మికులొద్దు. మనం కసితో ఇంకా మంచి చేసి మనం సమాధానం చేద్దాం. మన జవాబు మంచి పనులతోనే ఉండాలా, 10 మందిని ఆదుకునే విధంగానే ఉండాలా. సో మనం తప్పకుండా ఈ నొప్పి ఈ అవమానం ఈ భారం అంతా కూడా కడుపులో పెట్టుకుందాం. తప్పకుండా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళా పెద్ద ఎత్తున ఈ ఊరిని ఈ కార్యకర్తలను అభివృద్ధి చేసుకొని బలమైన సమాజాన్ని తెలుగుదేశం పార్టీకి చెప్తామని కూడా
మీ అందరికీ పేరు పేరుగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమంలో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ కోసం సో బిఎల్ఎస్ ఈ సమావేశం మొత్తం వినమని చెప్పి పేరు పేరున మీ అందరినీ మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.